అండ్ ఎస్పెషల్లీ మీకు డైరెక్టర్ గా స్వీట్ సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యనివి. హౌ డూ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే ఏదొచ్చినా మనం ఇక పని ఆగకూడదనే మైండ్ సెట్లోనే వెళ్తాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి ప్లాన్ బి చేసుకుని వెళ్ళిపోవటమే. సో ఇంకా నాకేంటంటే నా మెంటాలిటీ, నా నేచర్ వైజ్ నేను డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ చేసే పర్సన్ కాదు, ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్ చేసే టైప్ కాబట్టి దట్ కుడ్ బి ఈజీ ఫర్ మీ. అంటే మేము విన్నాము ఇంతకు ముందు కూడా మీరు అన్నారు ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కాదు, ప్లాన్ సి కూడా పెట్టుకుంటూ ఉంటారు అనిల్ రావిపూడి గారు అన్నట్టు. అది ప్లాన్ సి వరకు ఎలా ఉంటుందంటే సీన్స్ లోనా లేకపోతే దాని ఎగ్జిక్యూషన్ లోనా? ఈ ప్లాన్లు ఎలా వేసుకుంటారు ప్రీ ప్రొడక్షన్ లో? అంటే ప్రీ ప్రొడక్షన్ లో ఎగ్జిక్యూషన్ కి ఏం కావాలో అది చేస్తాం. ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ఏదైనా కో డైరెక్టర్ వేసిన స్కెడ్యూలింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప స్క్రిప్ట్ ఆన్ పేపర్ మీద ఏది ఉందో ఎగ్జిక్యూషన్ అదే వెళ్తుంది. దానికి ప్లాన్లు ఏం మారో. ఎలా రాసుకున్నామో సీన్ ని దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్ళాలి, ఆర్టిస్టులు అందరితోటి ఒక అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా బాగా తెచ్చుకోవాలి, ఇక ఇవన్నీ నాకు వెళ్ళే ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్లాన్లన్నీ స్క్రిప్ట్ లో కాదు, ఎగ్జిక్యూషన్ లో డిఫరెంట్ గా. ఎస్.